ఏదన్నా పండుగ ఉన్నదంటే ఓ వారం 10 రోజుల కాడ నుంచి ఇంట్లో ఉన్న పనులన్నీ సగబెడుతుంటాం. ఇంట్లో గోడలకు రంగులేసేటి కాడ నుంచి మొదలు పెడితే పండుగ సామాన్లు తెచ్చుకునేటి దాకా ఇంటి లాదులు సగబెట్టినా పనులు వడవవు. చుట్టుపక్కలకి చెప్పుకుంటారు కాబట్టి వచ్చినోళ్ళతోని మాట రాకుండా అన్నీ సదురుకుంటారు. ఒక్క ఇంట్లో పండుగకే గింత కథ ఉంటే పట్నం అంతా చేసుకునేటి బోనాల పండుగకు ఇంకెంత కథ ఉండాలి చెప్పుర్రి. గుళ్ళకు రంగులేయాలి, రంగురంగుల లైట్లు పెట్టాలి, మైక్ సెట్లు కట్టాలి, నీళ్ల సౌలతులు చేయాలి, గుంటలు పడ్డ కాడ రోడ్లు వేయాలి, పోలీసోళ్ళు బందోబస్తు గట్టిగా పెట్టాలి, డాక్టర్లు మెడికల్ క్యాంపులు పెట్టాలి, పండుగకు వచ్చేటి పబ్లిక్ కు తక్లీఫ్ కాకుండా చూడాలి. అధికారులను పోలీసోళ్లను పిలుచుకొని మీటింగ్ పెట్టి ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళు. అవు బోనాల పండుగ ముచ్చట్లు మాట్లాడేతందుకే పండుగ పనులు సగబెట్టేతందుకు అక్కెలకు వస్తాయని ఓ 20 కోట్ల రూపాయలు విడుదల చేసిలట కూడా. 26వ తారీఖు జూన్ గోల్కొండ బోనాలతో తొలి బోనంతో ప్రారంభమయ్యే కార్యక్రమం ఉజ్జయిని మహంకాళ అమ్మవారు, లాల్ దర్వాజా, పల్కంపేట్, దాని తర్వాత రంగం సంబంధించి అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు. ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండా సురేఖ గారి చొరవతోటి 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకే మళ్ళీ ఏమన్నా తక్కువ పడితే ఇగిన్నిస్తారు కావచ్చు. అయితే ఇప్పటి వరకు ఇస్తామన్న పైకం గుళ్ళు గోపురాల శాఖ అధికారులకు చెక్కులు ఇవ్వాలని అధికారులకు ఆర్డర్లు వేసిలట కూడా గవర్నమెంట్ వాళ్ళు. ఇంకో 2 వారాలే ఉన్నది పండుగ షాల అయ్యేతందుకు. అందుకే పనులు సగబెట్టేతందుకు రువడి పెంచిల్లు అన్నట్టు. ఈ నెల 26వ తారీఖు నాడు గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎక్కుతుంది. జూలై 1వ తారీఖు నాడు బలకంపేట ఎల్లమ్మకు బోనాలు, 13వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మకు, 20న లాల్ దర్వాజా అమ్మవారికి బోనం. బోనాలు, రంగం, తొట్టెల ఊరేగి పలారపు బండ్లు ఇప్పుడు ఒకటారుండా 17 చేసినట్టే పట్నంలో ఉన్న ఇంకో 28 ముఖ్యమైన గుళ్ళ కాడ కూడా బోనాల సంబరం జోరుగుంటది. మళ్ళా నెలంతా అయ్యేటి పండుగ కాబట్టి పట్నంలో ఏడే తక్లీఫ్ కాకుండా చూసుకోవాలని చెప్పేతందుకు పోలీసులను, గుళ్ళ గోపురాల అధికారులను విలువ నంపుకొని అన్ని జాగ్రత్తలు చెప్పిరన్నట్టు. ఇయాల్టికైతే ఇంతే. బోనాల జాతర సులువైనాక కొత్త ముచ్చట్లు ఏమన్నుంటే మళ్ళా చెప్పుకుందాం.